పొద్దున్న నుంచి చేస్తున్నావు బాసాలు తోముతి ఇల్లంతా తుడుచుకొస్తే బట్టలు కూడా అయినాయి ఇంకెంతసేపు వేస్తావు వేసిన కాడికి మాసాలు కానీ ఇంకా దొడ్డి నొప్పు అబ్బా ఇప్పుడు దొడ్డు ఉడిస్తే మొత్తం దుమ్మంతా మీద పడుతుందమ్మా, నువ్వే ఉడుపో. సరే నేనే ఊడుస్తా కానీ ఇంకా గోళంలో నీళ్ళు 2 బిందెలు ఎత్తుకురాపో బోర్కాడ. అబ్బా అమ్మ ఇప్పుడు నీళ్ళు ఎత్తుకొస్తుంటే బట్టలు అన్నీ తడుస్తాయి, నువ్వే పోయి ఎత్తుకురాపో. సరేనే ఇంకా సుజాత అంటుంది కదా ఆడ జాకెట్లు ఇచ్చిన కుట్టుమని తీసుకురాపో. అబ్బా అమ్మ ఇప్పుడు అంత దూరం నడిచిపోతే కాళ్ళు నొస్తాయే, నువ్వే పోయి తెచ్చుకోపో. సరే తీరా ముగ్గు ఆడేసుడు అయిపోయిందా ఈడ కూడా. సరే అమ్మా. బుద్ధి లేదు కొంచెమన్నా ఇంకా ముగ్గేస్తుందంట పొద్దుగాలనే వేసినావు కదా మళ్ళీ ఎందుకని పోయి కూర్చున్నావు ఆడ. పొద్దున్నే ముగ్గేసుడు అయిపోయిందమ్మా, కనుక బన్నిపోరుడు వచ్చి ముగ్గంతా తొక్కిండు అందుకే మళ్ళీ వేస్తున్నా. తొక్కితే తొక్కుంటుంది ముగ్గు దానికి మళ్ళీ వేయాలనా? అరే ఒక్కదానికి పని చేసుకోలేక యాస్ట్ వస్తుందంటే ఏమైనా పోయి ముగ్గు కాడ కూర్చుంటావు. ఇప్పుడు ఏ పోతే నాగమయ్యేది ఉందా? వేసిన కాడికి మాజాలు కానీ ఇంకా చాయ్ పెట్టుకో. పొలంలో మసాలా అల్లినవా? సలలే. కింది పొలంలో నీళ్ళు పెట్టమన్నా పెట్టినవా? పెట్టలే. అసలు నువ్వు బాయికాడికి పోయినావా? పోలే. కళ్ళు అయినవా? తాగొచ్చిన. సిగ్గులేదు కొంచెం అన్న ఇంకా తాగినా అని చెప్పేటందుకు. ఇంకా బాయికాడ పనులు చేసుకుంటావా లేకపోతే గిట్లనే తాగకుండా తిరుగుతావా? ఏందో ఏమో నాకు అర్థమే అయితే లేరు అయ్యా బిడ్డలు.